నా పేరు ధర్నపేట శ్రీనివాస్. మా రైతుల సమస్య ప్రధానమైనది ఏముందంటే భూసేకరణ చేసారు. భూసేకరణ చేసి ఎక్కడ కూడా దాదాపు ఒక 20% రైతులకు అమౌంట్ ఇవ్వలేదు. ఇంకా దాదాపు 60 నుంచి 80% అమౌంట్ ముట్టలే వాళ్ళకు. ఇంకోటి వాళ్ళు నోటీసులు ఇచ్చింది 1 గుంట 2 గుంటలకు నోటీసులు ఇచ్చారు, కానీ వాస్తవంగా పోయేది ఎక్కువ పోతున్నది. కనీసం ఒక్కొక్క రైతుది 8 గుంటలు 10 గుంటలు అరెకరం అట్లా పోతుంది. మేమేమంటున్నామంటే ఇంతకుముందుకు గతంలో కూడా మేము అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు మేము అబ్జెక్షన్ చెప్పినాం. ఏమని 25 మీటర్లు 22 మీటర్లు అంటేనే అప్పుడే వ్యతిరేకం వ్యక్తం చేసాం. కానీ ఆ 25 మీటర్లు అయినా పర్వాలేదు చేసుకుంటోని అని మేము సహకరిస్తామని అనుకుంటే ఈరోజు ఏమంటున్నారంటే 30 మీటర్లకు అప్రూవల్ అయింది అంటున్నారు. మేడ్చల్ జిల్లాలో 42 మీటర్లు భూసేకరణ చేస్తారు. 42 మీటర్లు భూసేకరణ చేస్తారు. ఇక్కడ కూడా 30 మీటర్లరా 25 మీటర్లరా లేదా 42 మీటర్లరా మాకు క్లారిటీ కావాలి. దాన్ని ఇంకోటి పోయే రైతు వాస్తవంగా ఎంత భూమి పోతుంది, ఆ భూమి సర్వే చేసి పూర్తి సర్వే చేసి ఆ రైతుకు న్యాయం చేయాలి. ఆ రైతుకు తెలియజేసి ఆ స్టోన్ ఫిక్సింగ్ కానీ జెండాలు కానీ ఫిక్సింగ్ చేసి ఆ ల్యాండ్ ఆ రైతు నుంచి భూసేకరణ మీరు తీసుకోండి. మేము అభ్యంతరం ఎక్కడ చెప్తలేము. మాకు నష్టపరిహారం పూర్తిగా అందాలి. అందిన తర్వాతనే పని చేసుకోండి. మేము చేసుకోవద్దని ఎక్కడ అంటలేము. కింది రైతులు దాదాపు 95 కిలోమీటర్లు అంటున్నారు, లేకపోతే 100 కిలోమీటర్లు కాదు 200 కిలోమీటర్లు తీసుకోండి. మేము సహకరిస్తాం. మా కడుపులు కొట్టి ఇంకొకరిని బతికించడం కాదు, మమ్మల్ని కూడా బతికేటట్టు చేయండి. మాకు హైదరాబాద్ పెరుగుతుంది, ఈరోజు చాలా ఇప్పుడు అభివృద్ధి చెందుతుంది. మాకు ఫస్ట్ ఈ కెనాల్కు ఫస్ట్ ఎఫెక్ట్ అంటే మక్తరంతరం గ్రామ పరిస్థితి మా పూర్తి అవగాహన ఉంది. మా ఊళ్ళకు ఎట్లా అంటే మేము కెనాల్ ఏది పెద్ద ఒక దాదాపు 5 ఎకరాలకు 10 ఎకరాలకు గన్మలు ఇచ్చారు అనుకో. ఆ 5 ఎకరాలకు 10 ఎకరాలకు గన్మలు ఇస్తే ఆ నీటి ద్వారా దాదాపు ఎకరం ఉన్నా అర్ధ ఎకరం ఉన్నా ఆ రైతు మొత్తం పూర్తిగా నష్టపోతాడు ఒక్క దగ్గర ఆ నీళ్లు తీయడం. మాకు యథావిధిగా ఇంతకుముందు ఎట్లయితే గన్మలు ఉన్నాయో అదే విధంగా మా గన్మలు ఇవ్వాలి. 1 ఇంచా లేకపోతే 2 ఇంచుల ఆ గన్మలు యథావిధిగా మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా మాకు అదే విధంగా గన్మలు ఇవ్వాలి. అలా గన్మలు ఇవ్వలేదనుకో గతంలో మాకు నీటి గొడవలు అయినాయి. ఎందుకంటే మాధవరెడ్డి ఉన్న పీరియడ్లో 10 ఎకరాలకు 15 ఎకరాలకు ఒక్కొక్క గన్మ పెడితే ఈ రైతు ఎకరం ఉన్న రైతు ఆయన షేన్ అయితే ఈ పక్కోడు కింద ఉన్నోడు నీళ్ళు తీసేసరికి ఈ షేన్ వారుతుంది, ఈ షేను అడ్డం పడిపోతుంది, ఈ మొత్తం పూర్తిగా నష్టపోతాడు, అది మొలకొస్తుంది. దానివల్ల మాకు రైతులు కొట్లాటలతోటి పోలీస్ స్టేషన్లో కూడా పోయినారు. అటువంటి పరిస్థితి రాకుండా పునరావృతం కాకుండా మా సమస్య పూర్తిగా పరిష్కరించే మార్గం ఆలోచించి ఇంకొకటి మేము ప్రధానంగా చెప్పదలుచుకునేది ఏంటంటే కాలువ ఎక్కడైతే గట్టిగా ఉంది కోతకు గురి కాదో అది మాకు పూర్తిగా అవగాహన ఉంది. అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం మేము. ఎందుకంటే ఎక్కడ కోతకు గురి కాదు, కాకపోతే మీరు ఎక్కడైతే నష్టం జరిగే పరిస్థితి ఉందో అక్కడ మీరు ప్రజాధనం దుర్వినియోగం కాకుండా మీరు వర్క్ చేసుకోమని చెప్పినాం. వాళ్ళు ఏమంటారు మా ఇంజనీరింగ్ ప్లాన్ అని వాళ్ళు అంటున్నారు. ఇంజనీరింగ్ ప్లాన్ కాదు, ఇది మొత్తం ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. ఎందుకంటే పరిస్థితి మీకు ఏది ల్యాండ్ పరీక్ష చేయండి, భూమి పరీక్ష చేసి ఎక్కడ కోతకు గురి అవుతుంది ఎక్కడ కోతకు గురి కాదని ఆలోచించి నిర్ణయం తీసుకొని ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ఇది ఇంకో 4-10 కిలోమీటర్లు పెంచుకోండి. ఇంకా దాదాపు ఒక 100-200 మంది రైతులు బతికే ప్రయత్నం చేయండి. కానీ ప్రజాధనం దుర్వినియోగం చేసి ఇది ఎవరికి ఉపయోగకరంగా లేకుండా చేస్తే మాకు బాధనే, ఇప్పుడు కింది వాళ్ళకు కూడా బాధనే. అట్లా కాకుండా అధికారులు మా సమస్య కూడా దృష్టిలో పెట్టుకోండి. మేము చెప్పే సలహాలు కూడా పాటించి మేము డిఈ దృష్టికి దాదాపు గత వారం నుంచి మేము తీసుకురావడం ప్రధానమైన సమస్య ఏంటంటే మాకు క్లారిటీ ఇవ్వమనం గన్మల గురించి, నష్టపరిహారం గురించి. ప్లస్ మళ్ళీ 20 మీటర్లరా 25 మీటర్లరా 30 మీటర్లరా 42 మీటర్లరా నువ్వు పూర్తిగా మాకు అవగాహన చేసిన తర్వాతనే మీరు పని స్టార్ట్ చేసుకోమని రైటింగ్లో లెటర్ ఇచ్చినాము. ఆ లెటర్ ఇస్తే కూడా వాళ్ళు మమ్మల్ని రైతులని ఒక ఏమంటారు పనికిరాని దద్దమ్మలు చేసి వారం నుంచి మమ్మల్ని ఎలాంటి పరిష్కారం చేయకుండా పని మాత్రం స్టార్ట్ చేసుకున్నారు. మేము ఇచ్చిన లెటర్కు రెస్పాన్స్ కాకపోతే మీరు ఇంకెవరితో చెప్పుకోవాలి? మేము కలెక్టర్ దగ్గర పోయి నెక్స్ట్ స్టెప్ మా సమస్య మాకు పరిష్కారం కాకపోతే కలెక్టర్ ఆఫీస్ ముందర కూర్చొని ధర్నా కూర్చుంటామా లేకపోతే నిరారది అదే మేము ఏం చేస్తాం అనేది తర్వాత మేము రైతులందరం కలిసి కూర్చొని నిర్ణయం తీసుకొని ఏం చేయాలనేది మేము స్టెప్ వేస్తాము. కానీ దయచేసి చేతులెత్తి మేము నమస్కారం చేసి చెప్తున్నాం.